మరొక సందేహం గురువుగారు, రాజమండ్రి నుంచి జానకి గారు అడుగుతున్నారు, నిరాకార ఆరాధన అంటే ఏంటి తెలియజేయండి గురువుగారు అని. పేరులోనే తెలిసిపోతుందిగా, నిరాకారము, ఏ ఆకారం లేకుండా పూజించుకోవడం. అయితే భగవంతుణ్ణి మన సాంప్రదాయంలోకి వచ్చేసరికి సాకార ఆరాధన, విగ్రహ ఆరాధన అనేటువంటిది మనకు సాంప్రదాయంలో మనకుంది. సనాతన ధర్మంలో ఎందుకు విగ్రహారాధన ఉంది అని అంటే, నువ్వు దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతను పొందడం కోసము విగ్రహారాధన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆధ్యాత్మిక సోపానంలో ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ మొట్టమొదలు భగవంతుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహారాధన చేసుకుంటూ, తర్వాత సాకార రూపంలో ఉన్నటువంటి ఆరాధన దగ్గర నుంచి ప్రారంభించినటువంటి ఆధ్యాత్మికము సాకార రూపం దగ్గర ఆరాధన మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత అప్పుడు నిర్గుణాకారము, నిరాకారమైనటువంటి భగవంతుని ఆరాధనలోకి ఆ స్థాయికి చేరుకోవడం అన్నమాట. అప్పుడు ఇంకా ప్రపంచం, విశ్వమంతా కూడా నీకు భగవంతుడే కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు మనస్సులో ఇంకా ఏ ఆకారము లేకుండా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకుంటూ ధ్యానం చేసుకోవడాన్ని నిరాకార సాధన అంటారు. అలా ఆకారము, నిరాకారం అనేటువంటి సాధన మనకు ఆత్మ, నిరాకార రూపం అనేటువంటిది మన సాంప్రదాయంలో ఉంది కనుక సాకార రూపం నుంచి ప్రారంభించినటువంటి దాన్ని నిరాకార రూపం వరకు కూడా ఆధ్యాత్మిక సోపానంలో ఎదిగేటువంటి క్రమాన్ని